హిమాలయాల్లో ఉన్న శతశృంగ పర్వత ప్రాంతంలో పాండురాజు మరణించాడు. ఈ కథను మనం ముందరి ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం. అతనితో పాటు పాండురాజు రెండో భార్య మాద్రి కూడా సహగమనం చేసింది. పాండురాజు మరణించాక అక్కడి ఋషులు కుంతిని పంచపాండవులను హస్తినాపురానికి తీసుకుని వచ్చారు. భీష్ముడికి ధృతరాష్ట్రుడికి అప్పచెప్పారు. కుంతి కూడా ధైర్యంగా హస్తినకు వచ్చింది. భర్త లేకపోతే హస్తినలో విలువ ఉండదని తెలుసు. అందుకే మహర్షులను పెద్ద మనుషులను వెంటబెట్టుకుని హస్తినలో ప్రవేశించింది కుంతి. పాండురాజుకి మాద్రికి పాండవులతో అంత్యక్రియలు చేయించాడు భీష్ముడు. ధృతరాష్ట్రుడు అప్పటి పాండవులను చేరదీశాడు. ప్రేమగానే చూశాడు. రోజులు గడుస్తున్నాయి. కౌరవులు పాండవులు కలిసి ఆడుకుంటున్నారు. బాలభారతం నడుస్తోంది. అప్పటికి ఇంకా ధృతరాష్ట్రుడి నాయనమ్మ అంటే శంతనుడి భార్య సత్యవతి బతికే ఉంది. అప్పుడే సత్యవతి కుమారుడు వేదవ్యాసుడు హస్తినకు వచ్చాడు. అతను సత్యవతికి జరగబోయే భవిష్యత్తు అంతా చెప్పాడు. వ్యాసుడు చెప్పిన మాటలివి: రాబోయేవన్నీ గడ్డు రోజులు. ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు దుర్యోధనుడి వల్ల వంశనాశనం అవుతుంది. కౌరవుల అధర్మాలను నువ్వు చూడలేవు. అందుకే ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకో. నీతో వచ్చేందుకు ఇష్టం ఉంటే నీ కోడలను కూడా తీసుకువెళ్ళు అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పినట్టే సత్యవతి చేసింది. 2 కోడళ్లతో తపోవనానికి వెళ్ళిపోయింది. ఇక్కడితో సత్యవతి, అంబిక, అంబాలికల పాత్రలు ముగిసినట్టే. కౌరవులు పాండవులు అప్పటికి చాలా చిన్నవాళ్ళు. అందరూ కలిసే ఆడుకుంటున్నారు. పాండవులు కౌరవులు ఇద్దరూ కురువంశానికి చెందినవారే. కానీ పాండురాజు కొడుకులు కాబట్టి ఆ 5 పాండవులుగా గుర్తింపు పొందారు. అందరిలో కాస్త ఎక్కువ అల్లరి చేసేవాడు భీముడు. అతని బలాన్ని చూస్తే కౌరవులకు అసూయగా ఉండేది. అన్ని పందాల్లో అతనే గెలిచేవాడు. భీముడి బలం గురించి ఓ కథ ఉంది. ఓసారి భీముడిని ఎత్తుకుని కుంతీదేవి పాండురాజుతో స్నానానికి వెళ్ళింది. అక్కడో పులి అనుకోకుండా ఎదురుపడింది. కుంతి భయపడింది. ఆ భయానికి భీముడు జారిపోయాడు. భీముడు ఒక పెద్ద రాయిపై పడ్డాడు. కుంతి కంగారు పడింది. తీరా చూస్తే భీముడు పడ్డం వల్ల ఆ రాయి నుజ్జునుజ్జు అయింది. భీముడికి ఏమీ కాలేదు. అంతటి బలవంతుడు భీముడు. పాండవుల్లో ఒక్కొక్కరికి ఒక్కో శక్తి ఉంది. కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగిలిన ఎవ్వరూ పెద్ద శక్తిమంతులు కాదు. ఇది కౌరవుల్లో ఎక్కువగా అసూయను కలిగించింది. ఆ అసూయ పెరిగి పెద్దది అవుతూనే ఉంది. ఆ అసూయ వల్లే దుర్యోధనుడికి దుర్బుద్ధి పుట్టడం మొదలైంది. చిన్న వయసులోనే పాండవులపై హత్యా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలాంటి ఘోరమైన ఆలోచనలు ఉన్న దుర్యోధనుడిని కొన్ని సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ హీరోగా చూపించిన పైత్యపు కథలు ఉన్నాయి. దుర్యోధనుడు ఏనాడు మంచి ఆలోచనలతో ప్రవర్తించలేదు. దుర్యోధనుడు ఒక్క మంచి పని చేసినట్టు వ్యాసభారతంలో ఎక్కడా లేదు. చిన్న వయసులోనే ఉన్న బాల దుర్యోధనుడు భీముడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి కారణం కూడా ఆ చిన్న వయసులోనే ఆలోచించాడు దుర్యోధనుడు. అందరిలోకి పెద్దవాడు ధర్మరాజు. భీముడు అర్జునుడు ఇద్దరూ తోడుంటే ధర్మరాజే చక్రవర్తి అవుతాడు. అదే భీముడిని అర్జునుడిని చంపేస్తే ఆ తర్వాత పాండవులు బలహీనులు అవుతారు. కాబట్టి తాను రాజ్యం చేయొచ్చని ఆ చిన్న వయసులోనే ఆలోచించాడు. అందుకు ముందు భీముడిని చంపాలనుకున్నాడు దుర్యోధనుడు. గంగా తీరంలో జలక్రీడలు ఆడేందుకు ఏర్పాట్లు చేయించాడు. నీటిలో ఆటలంటే ఏ పిల్లలకైనా ఇష్టమే. కౌరవులు పాండవులు అందరూ ఉత్సాహంగా వెళ్లారు. ఆ నదిలో భీముడిని తోసేసి చంపేయాలని దుర్యోధనుడి ఆలోచన. ఆ తర్వాత ధర్మరాజుని అర్జునుడిని బంధించాలని కుట్ర. నీటిలో బాగా ఆటలు ఆడాక అందరికీ బాగా ఆకలి వేసింది. అద్భుతమైన రుచికరమైన వంటకాలు చేయించాడు దుర్యోధనుడు. భీముడి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించాడు దుర్యోధనుడు. భీముడికి ప్రత్యేకంగా వడ్డించిన ఆహారంలో విషాన్ని కల్పించాడు దుర్యోధనుడు. విషం కలిపిన భోజనం చేశాక భీముడికి మైకం వచ్చింది. పాండవులు లేని సమయంలో నదిలో పాములు బాగా తిరిగే ప్రాంతంలో భీముడిని పడేశాడు దుర్యోధనుడు. నదిలో ఉన్న విషపునాగులు భీముడిని కాటేశాయి. విషానికి కొన్ని విషాలే విరుగుళ్ళుగా పనిచేస్తాయి. భీముడికి దుర్యోధనుడు ఎక్కించిన విషం భావన విషం, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినది. పాములు కాటేయడం వల్ల భీముడి శరీరంలోకి నేరుగా ఎక్కిన విషం జంగమ విషం, అంటే నేరుగా పాము కోరల్లోంచి ఎక్కిన విషం. పాము విషం అప్పటికే భీముడి శరీరంలో ఉన్న విషాన్ని విరిచేసింది. వెంటనే భీముడికి స్పృహ వచ్చింది. కాటేస్తున్న పాములను విసిరేస్తున్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక సర్పాలు తమ రాజైన నాగరాజుకి విషయం చెప్పాయి. నాగులకు రాజు వాసుకి. ఇంత శక్తివంతమైన దివ్య సర్పాలను కూడా భయపడుతున్న ఆ పిల్లాడు ఎవరో చూద్దామని వెళ్ళాడు. వాసుకితో పాటు మరో సర్పరాజు ఆర్యకుడు కూడా వెళ్ళాడు. ఈ ఆర్యకుడు కుంతీదేవి అసలు తండ్రి యాదవరాజు సూరసేనుడికి తాత అవుతాడు.
నాగరాజు ఆర్యకుడు భీముడిని చూసి ఇతను నాకు ముని మనవడు అవుతాడని చెప్పాడు. వెంటనే వాసుకి భీముడికి మర్యాదలు చేసి తన లోకానికి తీసుకెళ్లాడు. నది బయట భీముడి కోసం పాండవులు వెతుకుతున్నారు. ముందే హస్తినకు వెళ్ళాడేమో అనుకుని చూస్తే హస్తినలోనూ లేడు. భీముడు కనిపించడం లేదని తెలిసి కుంతి భయపడింది. ఎంత వెతికినా భీముడు కనిపించలేదు. మరిది విదురుడి దగ్గరకు పరిగెత్తింది. విదురుడు మహాజ్ఞాని, పాండవులు మహాశక్తివంతులు, వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరని కుంతిని ఓదార్చాడు విదురుడు. 7 రోజులు గడిచిపోయాయి. భీముడు ఇంకా హస్తినకు రాలేదు. భీముడు మరణించాడని దుర్యోధనుడు వేడుక చేసుకున్నాడు. అక్కడ నాగలోకంలో భీముడు అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. సర్పరాజు వాసుకి ఒక గొప్ప మందుని ఒకదాన్ని భీముడికి ఇచ్చాడు. ఇది తాగితే 1000 ఏనుగుల బలం వస్తుందని భీముడికి చెప్పాడు. ఆ మందుని ఒక్క గుక్కలో తాగేశాడు భీముడు. భీముడు సంపాదించిన ఈ బలాన్ని నాగాయుత బలం అంటారు. ఆ తర్వాత వాసుకి స్వయంగా భీముడిని గంగా తీరంలో వదిలాడు. భీముడు నేరుగా హస్తినకు వెళ్ళి తల్లిని కలిసి జరిగిన విషయం చెప్పాడు. ధర్మరాజు మాత్రం భీముడిని పక్కకు పిలిచి జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు. ఇప్పుడు రచ్చ చేస్తే అదే అదనుగా దుర్యోధనుడు విషయాన్ని పెద్దది చేస్తాడు. అది పాండవుల భవిష్యత్తుకే ఇబ్బంది. అందుకే వద్దన్నాడు. అంత మేధావి ధర్మరాజు. భీముడిని చూశాక దుర్యోధనుడికి నోట మాట రాలేదు. పాండవులు కౌరవులకు హస్తినలో విద్యాభ్యాసం మొదలైంది. అన్ని రకాల శిక్షణలు పొందుతున్నారు. పాండవులకు కౌరవులకు ఇద్దరికీ శిక్షణ ఇస్తున్న గురువు కృపాచార్యుడు. ఈ కృపాచార్యుడు ఎవరు? గౌతమ ఋషి వంశానికి చెందిన మహర్షి శరద్వంతుడు. అతను ఓసారి ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు శరద్వంతుని నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు వల్ల 2 పిల్లలు పుట్టారు. 2 కవలలు, అంటే తల్లి గర్భం అవసరం లేకుండానే పుట్టారు. మహాభారతంలో సైన్స్కి అందని ఇలాంటి విషయాలు ఎన్నో కనిపిస్తాయి. భారతంలో విచిత్రమైన పుట్టుకల్లో కృపాచార్యుడు, అతని చెల్లి కృపి ముఖ్యమైనవారు. గాంధారి గర్భం నుంచి జారిపడ్డ పిండాన్ని ఘృతభాండాల్లో పెట్టారు వ్యాసుడు. అతని జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల కౌరవులు పుట్టారు. శరద్వంతుడు స్త్రీ అవసరం లేకుండానే తన మానసిక శక్తితో పిల్లల్ని పుట్టించాడు. అది కూడా కవలలు. అది ఒక బాబు, ఒక పాప. ఇది ఎంతో అద్భుతమైన విషయం. మనసుని మన నియంత్రణలోకి తెచ్చుకుంటే ఏ అద్భుతాన్నైనా చెయ్యొచ్చని ఇప్పటి సైన్స్ కూడా చెప్తుంది. అలా శరద్వంతుడు మానసిక శక్తితోనే కవల పిల్లల్ని కన్నాడు. వారిని అలానే వదిలేసి శరద్వంతుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో భీష్ముడు తండ్రి శంతనుడు వేటకు వెళ్ళాడు. అక్కడ ఈ పిల్లల ఏడుపులు వినిపించాయి. మహా తేజస్సుతో కనిపిస్తున్న ఆ పిల్లలను శంతనుడు హస్తినకు తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శంతనుడు కృపతో, అంటే దయతో తెచ్చిన పిల్లలు కాబట్టి మగబిడ్డకు కృప అని, ఆడబిడ్డకు కృపి అని పేర్లు పెట్టారు. ధృతరాష్ట్రుడు, పాండురాజులు పుట్టక ముందు నుంచి ఉన్నవాడు కృపుడు. భీష్ముడు కాలం నాటివాడు. దుర్యోధనుడికి తాత వరుస అవుతాడు. కృప, కృపి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిద్దరి తండ్రి శరద్వంతుడు హస్తినకు వచ్చాడు. తన పిల్లలను చూసుకున్నాడు. తండ్రిగా పరిచయం చేసుకొని మీరు గౌతమ వంశీకులు అని వారి పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. శరద్వంతుడు అస్త్రవిద్య, శస్త్రవిద్యల్లో గొప్ప నిపుణుడు. హస్తిన నుంచి వెళ్తూ కృపుడికి తనకు తెలిసిన అస్త్రాలన్నీ నేర్పి వెళ్ళాడు. అస్త్రం అంటే ఆయుధం, శస్త్రం అంటే మంత్రాన్ని పఠించి గడ్డి పరకను ప్రయోగించిన ఆయుధంలా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని వెపన్స్కి కోడ్స్ పెడుతున్నారు కదా, అలాంటివే శస్త్రాలు. కృపుడు తండ్రి నుంచి అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. అస్త్ర విద్యలో గొప్ప విజ్ఞానం సంపాదించాడు. మహావీరుడు కృపుడు. పాండవులకు కౌరవులకు తొలి గురువు కృపుడే. గురువు కాబట్టి కృపాచార్యుడు అయ్యాడు. ఇది కృపాచార్య కథ. ఇక కృపాచార్య తర్వాత పాండవులు కౌరవుల గురువు ద్రోణుడు. ద్రోణాచార్య పుట్టుక నుంచి అతని చరిత్ర అంతా అద్భుతమైన రహస్యాలే. ఆ వివరాలు తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.